అండ్ ఆ యువతి తల్లి మాట్లాడినటువంటి మాటలు ఘటనకు సంబంధించి ఏం మాట్లాడింది అనేది కూడా నేను ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఏం జరిగింది అనేది ఎలా కవర్ చేయడానికి ప్రయత్నించారు అనేది కూడా ఒకసారి నేను మాట్లాడే యూ కెన్ హియర్ దట్ అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్ తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీస్ స్టేషన్ లో నేను 5 సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని చెప్పి కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్క్ లో చేస్తారా? రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. మీ పాపను కొడుతుంటే తను ఎలా వచ్చారండి? అబ్బాయి ఎట్లా వచ్చాడు? ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే మామూలుగా తనకు తెలియదు కదా, మీ పాప మీద మీరు సీరియస్ అవుతున్నారు కదా, అంటే తను ఎందుకు వచ్చాడు అని. నా పిల్లని నేను కొట్టుకుంటే నాకు ప్రాబ్లం కాదు కదా. అవును, అవునా? ఎస్, నా కూతుర్ని కొట్టుకుని నా కూతుర్ని కొట్టుకున్నా నాకు ప్రాబ్లం. నేను చెప్తాను. పాప కండిషన్ కి ఏమన్నారు డాక్టర్లు? పాప కండిషన్ ఎలా ఉందన్నారు? చెప్తాను అన్నారు, ఇంకా చెప్పలేదు. మా ప్రతినిధి నిర్మలతో మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. ఆ యువతి తల్లి, నా కూతురు నేను కొట్టుకుంటున్నాను అంతే తప్ప అతనితో నాకేం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు విషయం ఒప్పుకోక ముందు ఘటన జరిగిన తర్వాత ఆర్టీవీతో ఎంత పొగరుగా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. ఆ తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం రాసుకుంటారో రాసుకోండి, నేను వస్తాను డీటెయిల్స్ చెప్తాను అని చెప్పేసి చాలా పొగరుగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటున్నాం. తన కూతుర్ని తాను ఏం చేసుకుంటే ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అండ్ డీటెయిల్స్ తెలుసుకుందాం, ఇంకా ఏమేమి విషయాలు చెప్పారు, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నిర్మల, మీరు మాట్లాడారు డైరెక్ట్గా, మీతో కూడా ఆ యువతి తల్లి మాట్లాడారు. చాలా పొగరుగా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తోంది. అప్పుడు ఏమో నా కూతురు నేనేదో చేసుకుంటున్నాను, అసలు నాకు అతనితో సంబంధం లేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది విషయం, నేనే చేశాను ఇదంతా అని ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. సో రీసెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి, అసలు ఏమేం విషయాలు బయటకు తెలుస్తున్నాయి విచారణలో, ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడైతే మరి పోలీసులు ఆల్రెడీ సిరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, రిమాండ్కు కూడా తరలించారు. శనివారం రోజు రాత్రి 12 గంటల సమయంలో కూడా సిరిని ఇన్ని రోజులు కూడా ఆసుపత్రి వద్దే శ్రీజ దగ్గర ఉంచడం కూడా జరిగింది. మరి సమగ్ర విచారణ తర్వాత సిరి ఎవరితో అయితే సహజీవనం ఉంటుందో హరిబాబుని, అలాగే సిరి కొడుకు రాముని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడైతే మరి సంగారెడ్డి జైలుకి తరలించడం కూడా జరిగింది. అక్కడ రిమాండ్కు పంపించడం జరిగింది. పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం తర్వాతే వాళ్ళకు రిమాండ్ విధించడం జరిగింది. కాకపోతే ఇక్కడ హరిబాబు హస్తం కూడా ఉంది దీంట్లో అని పోలీసులు క్లియర్ కట్గా కూడా వాళ్ళ అనుమానాలు నిజమయ్యాయి. కాబట్టి ఇప్పుడు తనను కూడా రిమాండ్కు తరలించడం జరిగింది. హరిబాబుతో కలిసే ప్లాన్ ప్రకారమే చరణ్ సాయి పైన వాళ్ళు దాడి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సిరి తల్లి మాత్రము చాలా అంటే చాలా రుబాబుగా కూడా తను చెప్తూ ఉన్నారు. అవును, నా బిడ్డ తప్పు చేసింది, వాడితో తప్పు చేసింది, వాడిది ఏ కులం అయితే నాకేంటి, ఏ మతం అయితే నాకేంటి, ఎంత డబ్బు ఉంటే నాకేంటి, నా దగ్గర కూడా ఉంది డబ్బు అని చెప్పి అందుకే నేను కొట్టాను, నా కూతుర్ని కొడుతుంటే తను అడ్డొచ్చాడు అని అంటోందే. కానీ మరి తనను కొడుతున్న విషయము శ్రావణ్ సాయికి ఎవరు
చెప్పారు, ఎవరు పిలిపించారు, తర్వాత శ్రావణ్ సాయి పైన దాడి చేసిన తర్వాత ఎవరెవరు తీసుకెళ్లారు తనని హాస్పిటల్కి, దేనిపైన తీసుకెళ్లారంటే మాత్రం ఎలాంటి సమాధానం కూడా తను చెప్పడం లేదు. నిర్లక్ష్యం వహిస్తున్నారనే చెప్పొచ్చు ఈ కోణంలో. మరి పోలీసులు మాత్రం ఇంకా ఎంక్వైరీ అయితే విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి, అక్కడ ఏరియా సీసీ కెమెరా కూడా పనిచేయని పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇంకా సిరి కొడుకుని రాపుని మాత్రం పోలీసుల అదుపులోనే ఉంచుకొని ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ శ్రీజ పరిస్థితి ఇంకా ఆసుపత్రిలోనే తను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. కాకపోతే పోలీసులు కూడా తేల్చి చెప్పేశారు శ్రీజ ఇప్పుడు 3 నెలల గర్భవతి అని, అందుకే ఇప్పుడు ఆసుపత్రిలోనే ఉంచాము అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. నందు అంటే శ్రీజ ఏమైనా డీటెయిల్స్ చెప్తుందా ఏం జరిగింది అక్కడ? ఎందుకంటే శ్రీజ మీద దాడి చేస్తుంటే అతను అడ్డొచ్చాడు అని చెప్పేసి సిరి చెప్తున్నారు. లేదు అక్కడికి ఆ ఇంటెన్షన్తోనే పిలిచి ఆ సందర్భంలో దాడి చేశారని చెప్పి మనకు తెలుస్తోంది. శ్రీజ అక్కడే ఉంది కాబట్టి తన మీద కూడా దాడి జరిగింది, తీవ్రంగా దెబ్బలు తగిలాయి కాబట్టి ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితిలో ఉందా? తను ఏమన్నా డీటెయిల్స్ చెప్తుందా? అంటే ఇప్పుడు శ్రీజ పోలీసుల బందోబస్తులో ఉంది కాబట్టి అక్కడికి శ్రీజ పరిస్థితి కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేదు అని చెప్పేసి డాక్టర్లు మనం అక్కడికి వెళ్తే చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అప్పుడు శ్రీజతో మాట్లాడించే ప్రయత్నం చేయలేకపోయాము. కానీ ఇప్పుడు కొద్దిగా కోలుకుంటుంది శ్రీజ అని కూడా చెప్తూ ఉన్నారు పోలీసులు. డాక్టర్లు కూడా ఇప్పుడు కొంచెం నిలకడగానే ఉంది అన్నారు. కాబట్టి త్వరలో శ్రీజ నుంచి కూడా నిజాలు రాబట్టే ప్రయత్నం అయితే చేద్దాం. నందు ఓకే, ఎప్పటికప్పుడు మాకు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి నిర్మల. సో ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఇట్స్ వెరీ క్లియర్, సిరి ఒప్పుకుంది తానే ఈ దాడి చేశానని చెప్పేసి ఒప్పుకుంది. ఆర్టీవీతో మాట్లాడినప్పుడు చాలా పొగరుగా మాట్లాడారు. మీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం రాసుకుంటారో రాసుకోండి అని మాట్లాడారు. కానీ ఆ తర్వాత పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. తానే దాడి చేశానని చెప్పేసి ఇదంతా చేశాను, ఈ మొత్తం జరగడానికి తానే కారణం అని ఒప్పుకుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం తెలుస్తుంది. శ్రీజ ఇప్పటికే ప్రెగ్నెంట్ అంటూ తెలుస్తుంది. తనకి 3 months ప్రెగ్నెన్సీ అంటూ చెప్తున్నారు. ఇంతకుముందు మనకి నిర్మల చెప్పారు. సో అసలు శ్రీజ ఏం చెప్తుంది, ఇది చాలా కీలకమైన విషయం అవుతుంది. అంటే ఆ తల్లి ఏం చెప్పింది, మిగతా వాళ్ళు ఏం చెప్పారు అనేది ఒక ఎత్తు అయితే, అసలు శ్రీజ కూడా బాధితురాలు కాబట్టి శ్రీజకు కూడా చేయి విరిగిపోయింది, తీవ్రంగా గాయాలయ్యాయి. శ్రీజ కళ్ళ ముందే తన బాయ్ ఫ్రెండ్ని ప్రేమించుకుంటున్నటువంటి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని కావాలని ఇలా దాడి చేసి ఇంత దారుణంగా ప్రాణాలు తీశారు. కాబట్టి ఇప్పుడు శ్రీజ స్టేట్మెంట్ చాలా కీలకంగా మారుతుంది. ఓ పక్క తల్లి, మరో పక్క తన బాయ్ ఫ్రెండ్, తను ప్రేమించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరూ తనకి ఇంపార్టెంటే. కానీ ఇప్పుడు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని పోగొట్టుకుంది, జీవితాంతం కలిసి ఉందాం అనుకుంది. మరోవైపు తను ప్రెగ్నెంట్ అంటూ కూడా తెలుస్తుంది. తన కండిషన్ ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రేమించిన వ్యక్తిని కళ్ళ ముందే కొట్టి చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు. మరోవైపు తన మీద కూడా తన కన్న తల్లే దాడి చేసింది, తీవ్రంగా గాయాలయ్యాయి, హాస్పిటల్లో ఉంది. చూస్తే తను ప్రెగ్నెంట్. ఒకసారి కండిషన్ నవ్వు ఏం చేయాలి లైఫ్లో ఇప్పుడు తను? వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి, ఏం అవసరం? ఒక వ్యక్తిని పిలిచి తాను 1 year నుంచి కలవలేదని ఏదో చెప్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు చెప్పడానికి. సరే ఇవన్నీ పక్కన పెడితే, ప్రేమిస్తే ప్రాణాలు తీస్తారా? మీకు ఎవరిచ్చారా హక్కు? మీకేం రైట్స్ ఉన్నాయి ఈ విషయంలో? పిల్లలైతే మీకు పుడితే వాళ్ళ జీవితాలు మీ సొంతమా? వాళ్ళ జీవితాలను మీరు డిక్టేట్ చేస్తారా? ఏం చేయాలో వాళ్ళు, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ప్రేమించకూడదో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో అన్నీ మీ ఇష్టమా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి నిర్ణయించుకునే హక్కు లేదా? సరే ఒకవేళ మైనర్స్ అయి అనుకుందాం, ఇన్ కేస్ అయితే కూడా వెంటనే వాళ్ళతో మాట్లాడచ్చు. దే ఆర్ నాట్ మైనర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెంటనే వాళ్ళతో మాట్లాడి సమయం తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్ప దాడులు చేయడం, కొట్టడం, ప్రాణాలు తీయడం, సగటు మనుషులే కదా వాళ్ళు కూడా. ఏం శిక్షలు వేయాలి వీళ్ళకి? ఏం చేయాలి వీళ్ళని? అసలు ఎలా చెప్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది? ఇలాంటి వాళ్ళకి పరువు పోతుందని కొందరు, కులం పేరుతో కొందరు, లేదంటే మేము చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని మరికొందరు, ఇలా ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. ఒకవేళ ఇంట్లో ఒప్పుకోవడం లేదని తాము ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోయి దూరంగా బ్రతుకుతుంటే వాళ్ళని వెతికి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు, వేటాడుతున్నారు వాళ్ళని.
ఏం చేయాలి వీళ్ళని? ఎలా చేస్తే ఇలాంటి వాళ్ళకి మార్పు వస్తుంది? ఎలాంటి శిక్షలు వేస్తే వీళ్ళకి తగిన న్యాయం జరుగుతుంది? ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి, జీవితాలను పోగొట్టుకున్న వాళ్ళకి. అతని ప్రాణాలు పోయాయి, ఇప్పుడు ఏం శిక్ష వేస్తే అతనికి న్యాయం జరుగుతుంది? ఆ యువతి ఇప్పుడు చెయ్యి విరిగిపోయి తీవ్రంగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉంది. తన కన్న తల్లే తన బాయ్ ఫ్రెండ్ని, తన ప్రేమించిన వ్యక్తిని ఇలా కొట్టి ప్రాణాలు తీస్తే తన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది, మానసికంగా ఏ స్థాయిలో ఉంటుంది? తన కళ్ళ ముందే ఇదంతా జరిగితే ఎలా తట్టుకోగలుగుతుంది? ఎలా నిద్రపోగలుగుతుంది? ఎలా తినగలుగుతుంది? హౌ కెన్ షీ సర్వైవ్ ఆల్ దిస్? చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. CCI 2002 త్వరగా డీటెయిల్స్ అందించండి అంటున్నారు. వీఆర్ ట్రయింగ్ ఫర్ దట్. వీఆర్ ట్రయింగ్ టు గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. విచారణ జరుగుతుంది అండ్ శ్రీజాకి ఎలా ఉంది అనేది కూడా మేము కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపు భాను సంపత్ కామెంట్ చేస్తున్నారు, టోటల్ ఫ్యామిలీని ఉరి తీయండి, సైకో ఫ్యామిలీ, మళ్ళీ ఎవరినైనా ఇలాగే చేస్తారు, వాళ్ళు రాక్షసులు, పాపం ఆ అబ్బాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ అబ్బాయి పాపమే, కానీ ఏం చర్యలు తీసుకోవాలి చూద్దాం. చట్టం ఏం చర్యలు తీసుకుంటుందో, పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో. బట్ పబ్లిక్ నుంచి కూడా కొన్నిసార్లు డిమాండ్స్ వస్తూ ఉంటాయి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి. ఆ సందర్భాల్లో కొన్ని రకాలుగా ఆ కేసులు ఎటువైపు టర్న్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. బట్ బియాండ్ లా వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్, వీ షుడ్ నాట్ డిమాండ్. కాకపోతే వీ నీడ్ సమ్ సొల్యూషన్.